అందరికీ తెలుసు కరోనా వ్యాక్సిన్ ఎలా వచ్చింది అనే విషయం. కాని దాని వెనక నిజంగా ఏం జరిగింది? డాక్టర్ కమల్ ప్రీత్ సింగ్ వ్యాక్సిన్ ఆఫ్ క్రైమ్ రిపోర్ట్ అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం మీరు చదివితే వ్యాక్సిన్ మన శరీరంలో ఎలా పనిచేస్తుంది, అసలు దాని ప్రభావం ఏమిటి అన్నది పూర్తిగా అర్థమవుతుంది. అందులో ఉన్న గణాంకాలు, తర్కాలు అన్నీ కూడా అఫీషియల్ డేటాపైనే ఆధారపడి ఉన్నాయి. ఏమీ ఊహలు కాదు, అన్నీ స్పష్టంగా వివరించబడ్డాయి. ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం వినండి. భారతదేశంలో నిపా వైరస్ వెలుగులోకి వస్తున్న సమయానికే కెనడా ప్రధాని చైనాకు వెళ్లి న్యూ వరల్డ్ ఆర్డర్ గురించి మాట్లాడటం. ఇది కేవలం యాదృచ్ఛికమా లేదా దీని వెనక ఇంకేదైనా ఉందా? న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ఏమిటి? దాన్ని ప్రజలపై ఎలా అమలు చేస్తారు? జనాభాను ఎలా నియంత్రిస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ ఇందులో సమాధానాలున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు వైరస్ల గురించి మాట్లాడితే వీటన్నీ మ్యాన్మేడ్ అని, అంటే మనుషులే తయారు చేసినవని అంటున్నారు. నిపా వైరస్ అయితే చాలా ప్రమాదకరమైనది. ఇది సోకిన తర్వాత 4-14 రోజుల్లోపే మరణం సంభవించే అవకాశముందని చెబుతున్నారు. అంతటి తీవ్రత కలిగిన వైరస్ ఇది. కలకత్తా తరువాత బెంగాల్ ప్రాంతంలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక్కడ ఇంకొక కీలక విషయం. నిపా వైరస్కు సంబంధించిన విధులు పాటించిన హాస్పిటల్ నర్సులు సుమారు 120 మందితో ప్రత్యక్షంగా కాంటాక్ట్లోకి వచ్చారు. ఆ 120 మంది మరెంతమందితో సంపర్కంలోకి వచ్చారో ఎవరికీ తెలీదు. ఇలా వైరస్ను సమాజంలో వ్యాప్తి చేసి ప్రజలలో భయాన్ని పెంచి మళ్లీ లాక్డౌన్ లాంటి పరిస్థితులను సృష్టిస్తారని అంటున్నారు. ఇప్పుడు ప్రశ్న ఇదే: ప్రభుత్వాలు ఏమి చేయగలవు? ప్రజలను నియంత్రించేందుకు తమ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని చెబుతున్నారు. నగదు కరెన్సీని క్రమంగా తొలగించి ప్రజలను డిజిటల్ కరెన్సీ వైపు నెట్టుతున్నారు. క్యాష్ కాదు, క్యూఆర్ కోడ్, డిజిటల్ పేమెంట్, బిట్కాయిన్ లాంటి వ్యవస్థలను ముందుకు తెచ్చి ఉన్న డబ్బును బంగారంగా మార్చుకొని పెట్టుబడి పెట్టాలని ప్రోత్సహిస్తున్నారు. 2000 రూపాయల విలువ వరకు ఉన్న నాణాలను ఉపయోగించుకోండి అని చెబుతున్నారు. ఇలా సమాజంలో మార్పులు జరుగుతున్నాయి. మరొక ప్రశ్న: కరోనా లాంటి పరిస్థితులు మళ్లీ రావా? ఎప్పుడైనా మళ్లీ లాక్డౌన్ పడే పరిస్థితి వచ్చే అవకాశముందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే చూడండి, ఆలోచించండి మరియు అవగాహన పెంచుకోండి. ఎందుకంటే తెలుసుకోవడమే నిజమైన శక్తి.